వాళ్ళిద్దరూ ఊరికి వెళ్లారే కాని అసలు వాళ్ళక్కడే పెళ్లి చేసుకునొస్తే ఏం చేస్తాం మనం? దాక్షాయిని, నువ్వేం కంగారు పడకు, నువ్వేం భయపడకు. వాడు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోడు. మీకేంటండి అంత నమ్మకం? వాడు నిజంగా మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకునిండేవాడు. మొన్న పెళ్లి చేసుకుని వస్తానని వెళ్లి యశోద్తో తిరిగి వచ్చాడే కాని యశోదని పెళ్లి చేసుకుని రాలేదు. వాడికి నువ్వంటే ప్రేమ, అంతకు మించి గౌరవం. నువ్వు కొంచెం నీ భయాన్ని పక్కన పెట్టు దాక్షాయిని. హరి యశోదని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని ఒప్పించే పెళ్లి చేసుకుంటాడు కాని మనల్ని కాదనుకుని పెళ్లి చేసుకోడు. ఏమన్నారు? ఒప్పించి పెళ్లి చేసుకుంటాడా? దాంతో పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావేమో కాని నేనైతే ఒప్పుకోను. నా కొడుకు చదువుకున్న చదువుకి, వాడికి సమాజంలో ఉన్న గుర్తింపుకి అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే వాణ్ణి ఎవరైనా గౌరవిస్తారా? చెప్పండి. దాక్షాయిని, నువ్వు కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. నువ్వన్నట్టే యశోద తప్పు చేసిందనే అనుకుందాం. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలకి రెండో పెళ్లి జరగట్లేదా? అలాగే హరివిఠల్ కూడా యశోదని రెండో పెళ్లి చేసుకున్నాడేననుకో. మీకేమైనా బుర్ర పాడైందా? ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకుని ఎవ్వరితోనూ పోల్చకండి. నా కొడుకు అందర్లాంటి వాడు కాదు. వాడొక గొప్ప మేధావి. అలాగే వాడికి రెండో పెళ్లి చేసుకున్నంత గతి పట్టలేదు. నువ్వు మారవ దాక్షాయిని. నిన్ను మార్చాలంటే ఆ పైనున్న దేవుడే దిగిరావాలి. నన్ను మార్చాల్సిన అవసరం లేదు. ఆ యశోదానే నా కొడుకుని ఏ మార్చి పెళ్లి చేసుకోకపోతే నాకంతే చాలు. నేనొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో దాక్షాయిని. ఒకవేళ నువ్వు వాళ్ళిద్దరిని ఎక్కడికైనా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పినా సరే యశోద దానికి ఒప్పుకోదు. యశోదకి మనం కావాలి. అలాగే తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవటం కావాలి. అంతేకాని నువ్వు చేసుకోమనగానే యశోద పెళ్లి చేసుకోదు. యశోద క్యారెక్టర్ అలాంటిది కాదు. ఏంటి అలా చూస్తున్నావు దాక్షాయిని? చిన్నప్పటి నుంచి తన చూస్తున్నావు కదా. యశోద గురించి నీకు ఆ మాత్రం ఐడియా లేకపోతే ఎలా చెప్పు? వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఆ తర్వాతే తిరిగొస్తారు. ఆ తర్వాత నీ చేతులు అక్షంతలు పెట్టి యశోద మెడలో హరివిఠల్ తాళి కడతాడు. ఓహో, వాడికంటే బాగా యశోద ఈ ఇంటి కోడలు కావాలని మీరే కోరుకుంటున్నట్టున్నారే. ఈ యాసిడ్ ఏంటి కాల్ చేస్తున్నాడు? చెప్పరా యాసిడ్. సుబ్బరాజు, ఊర్మిళ యశోదని చంపడానికి వేరే అమ్మాయిని పురమాయించిందిరా. ఏంట్రా ఏంట్రా నువ్వనేది? సరే నువ్వు పెట్టి. ఈ 100 కోట్ల ఆస్తి రావడమేమో కానీ ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అనే టెన్షన్తో ఆస్తిని అనుభవించే లోపే పైకి పోయేలా ఉన్నాను. దేవుడా, నాకు ఈ టెన్షన్స్ అన్ని ఎందుకయ్యా? త్వరగా ఆస్తి అంతా నా చేతికొచ్చేలా చూడు. అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక బంగారు కిరీటం చేయిస్తాను. అయిపోయింది అవకి, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వు నిన్ను కంటున్న కలలన్నీ పేక మెడల్లా కూలిపోయాయి. ఏంట్రా అంత మాట నేస్తున్నావు? ఏమైంది? కొంపతీసా యశోద చచ్చిపోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? నా యశోద చచ్చిపోవడం ఏంటి? నా యశోదను ఎవరూ చంపలేరు. నేనున్నంత వరకు నా యశోదను నేను కాపాడుకుంటూనే ఉంటాను. మన కళలన్నీ పేక మెడల్లా కూలిపోయాయన్నా టోటల్ కొలాప్స్ అయిపోయిందని అంటున్నావేంటి? ఇన్ని రోజులు ఊర్మిళా మేడంకి నేను చాలా నమ్మకస్తుణ్ణి. ఏ పని చేయాలన్నా నాకే చెప్పేది. అది 100 కోట్ల డబ్బు ట్రాన్సాక్షన్ కానివ్వు, లేకపోతే ఎవరైనా చంపే కాంట్రాక్ట్ కానివ్వు, ఏదైనా సరే నాకే చెప్పేది. కానీ ఫస్ట్ టైం
నన్ను కాదని ఒక ఆడదానికి అప్పగించింది. ఏంట్రా నువ్వనేది? ఏం అప్పచెప్పింది? యశోదను చంపమని ఒక ఆడదాన్ని పురమాయించింది. ఊర్మిళ మేడం నిన్ను నమ్మలేదు అంటే ఆవిడికి ఖచ్చితంగా నీ మీద అనుమానం వచ్చినట్టే. ఈ అనుమానం పోకపోతే ఏదో ఒకరోజు మనం దొరికిపోతాం. ఇదేంట్రా రోజు రోజుకి మన పరిస్థితి ఇలా తయారవుతుంది? అనవసరంగా యశోదని హాస్టల్కి పంపించి తప్పు చేశామా? తప్పు చేసింది మీరు. దానికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడే ఉండాల్సింది కదా, లేదంటే ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయేవాడిని. నాకు ఆస్తి పోయినా పర్వాలేదు దేవకి, కానీ నాకు యశోద కావాలి. నాకు యశోద దొరికితే దాని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కావాలంటే నీకే రాసిస్తాను. ఇది నేను ఊరికే చెప్పట్లేదు దేవకి, నిజమే చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నువ్వే ఆలోచించు దేవకి. ఆలోచిస్తాను. నువ్వు కొంచెంసేపు రిలాక్స్ అవ్వు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే. ఏం చేయాలి? యశోదను ఎలా కాపాడుకోవాలి? యశోదను అన్నయ్య గడికిచ్చి పెళ్లి చేయాలి. ఒక్క ఐడియా నా మెదడుని తొలిస్తే బాగుండు. మనకి రామయ్య జానకమ్మల గురించి ఏ విధమైన చిన్న క్లూ దొరకాలన్నా మనకి ఈ ఊర్లో దొరకాలి యశోద. లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవడమే చాలా కష్టం. ఎలాగైనా ఈ ఊర్లో నీ గతం తాలూకు నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనం చూడాలి. ఇదిగో అటు చూసావా, హరివిటల్నేసుకుని తిరుగుతోంది. ఎంత చేసినా కూడా ఏ ఊర్లో తలెత్తుకుని తిరుగుతోంది. హరివిట్టల్, యశోద నువ్వు పెళ్లి చేసుకున్నావా ఏంటి? అయినా అట్టా ఎట్టా చేసుకుంటారయ్యా? ఎవరికో బిడ్డ పుడితే చేసుకోవడానికి హరివిట్టల్కి మాత్రం సిగ్గుండద్దు. ఈ రోజుల్లో పట్నంలో చదువుకున్న వాళ్ళ ఇళ్లల్లో ఇవన్నీ జరుగుతున్నాయిలే. మరి పెళ్లి చేసుకుంటే తాళేది? అంతేలే, పరువుకి కన్న తల్లిదండ్రుల ప్రేమకి విలువివ్వంది ఇంకా తాళిబొట్టుకేం విలువిస్తుందిలే. అయినా మనకెందుకులే, పోదాం పద. అవునులే, పద. యశోద, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు, పద వెళ్దాం. యారా అబ్బాయి, నువ్వేంద్రా పెళ్లి కావాల్సినోడివి ఈ పిల్లతో తిరుగుతున్నావేంటి? ఈ పిల్లతో తిరిగితే నీకు పెళ్ళి ఎలా అవుతుంది? ఇప్పటికే ఆ పిల్ల చేసిన పనులకి అమ్మా నాన్న చచ్చిపోయారు. నువ్వు దీంతో తిరిగితే ఇంటి పేరు పరువు పోగొట్టుకుని మీ అమ్మా నాన్నలను కూడా చంపేస్తావా ఏంటి? బాబాయ్, నేను నీ మీదున్న గౌరవంతో నిన్నేమీ అనట్లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అంతేలేరా, ఉన్నమాట అంటే ఉడికెక్కువ. యశోద, పద వెళ్దాం. ఎరా హరివిటలు, పంతం బట్టి ఈ పిల్లతోటే బలె తిరుగుతున్నావే. ఎంతకీ యశోదకి పాప పుట్టిందంటగా, ఆ పాపేది?
ఆ పాపని కూడా నువ్వే పెంచుకుంటున్నావా లేకపోతే అనాథాశ్రమంలో పెట్టావా? నువ్వు పెంచుకుంటే నీకెప్పటికైనా ఇబ్బందే. అనాథాశ్రమంలోనే ఉంచేయి, అదే మంచిది. నా మాట వినరా, పచ్చగా ఉండాల్సిన 2 కుటుంబాలు ఎట్టా అయిపోయాయో చూడు. దీని ఇల్లు నాశనమైందంటే ఇదేదో తప్పు చేసింది కాబట్టే నాశనమైందిరా. మీ ఇల్లెందుకురా ఇట్ట బోసిపోయినట్టుంది? మీ ఇంటికి ఏదో శని పట్టింది, లేకపోతే మీ నాన్నమ్మ చనిపోయేదా? మీరు ఇల్లొదిలి వెళ్ళిపోయేవారా? నువ్వు ఈ పిల్లతో ఇట్టా తిరుగుతుండేవాడివా? నా మాట వినరా, కాళహస్తి వెళ్ళి పూజలు చేయించుకున్రా. నేను కాదు, నువ్వు కాశీకి వెళ్ళి శేష జీవితాన్ని అక్కడ గడిపే. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడొదినా. ఆయన మనకెందుకులే, పద. హరి, వద్దులే హరి, వెళ్ళిపోదాం పద. నీకేమైనా పిచ్చి పట్టిందా యశోద? ఎవరో ఏదో అన్నారని ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనకడుగు వేస్తావా? ఇలాంటప్పుడే ఇంకా స్ట్రాంగ్గా మనం తీసుకున్న నిర్ణయాల మీద నిలబడాలి యశోద. నువ్వు కూడా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించు. మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా రామయ్య తండ్రికి దూరపు చుట్టాలో లేదా ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకో. హరి, మా ఇంటికి రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక్క ముసలాయన మాత్రం నెలకోసారో 2 నెలలకోసారో వస్తూ ఉంటాడు. ఆ ముసలాయన వచ్చినప్పుడల్లా రామయ్య తండ్రి ఆయనకి ఎంతో కొంత డబ్బులిచ్చి పంపిస్తూ ఉంటాడు. నేను 1-2 సార్లు ఎందుకు నాన్న ఆయనకి డబ్బులిస్తున్నావని కూడా అడిగాను. ఎవరూ లేని అనాథమ్మ, అందుకే ఆయన్ని ఆదుకుంటున్నాను అనేవాడు. అయితే ఖచ్చితంగా ఆయనకి రామయ్య తండ్రి గురించి, జానకమ్మల గురించి నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి అతనికి ఎక్కడున్నాడో వెళ్దాం పద. ఇంతకీ అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా? ఊరు చివర శ్మశానం ఉంది కదా, ఆ శ్మశానం దగ్గర ఒక చిన్న గుడిసెలో ఉంటాడు. అవునా? వెంటనే వెళ్ళి చూద్దాం పద. ఏంటి దాక్షాయిని, రాత్రంతా నిద్రపోకుండా అలా కూర్చొని ఉన్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు. నా కొడుకే నా చేయి దాటిపోయాడండి. ఇక నా ఆరోగ్యం పాడైతే ఏంట్లే. ఆ యశోద నా కొడుకుని ఇంత పిచ్చివాణ్ణి చేస్తుందనుకోలేదు. నువ్వెందుకు అలా అంటున్నావు దాక్షాయిని? నీ కొడుకు న్యాయం వైపు నిలబడ్డాడని గర్వపడు. ఏంటండి గర్వపడేది? వాడి జీవితాన్ని పణంగా పెట్టి వాడి పనులన్నీ మానుకుని దాని వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. వాడేమన్నా దేశం తరపున యుద్ధానికేమైనా వెళ్ళాడా గర్వపడ్డానికి? ఒక పనికి మాలిన దాని మాటలు విని దాని వెనకాల వెళ్ళాడు. వాడి పరువు వాడే పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు దాక్షాయిని. ఈ విషయంలోనే నీకు హరికి, ఇప్పుడు నాకు నీకు కూడా దూరం పెరుగుతుంది. అవును దాక్షాయిని, నువ్వు అన్నట్టు యశోద తప్పు చేసింది అనుకుందాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను తప్పు చేశాను అని కోర్టు మెట్లెక్కుతారా? న్యాయం చేయమని అడుగుతారా? అలా చేస్తే కోర్టులో వాళ్ళు తప్పు చేశాను రుజువైతే వాళ్ళ పరువే పోతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎలా చేస్తారు? గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా ఉంటారు. కానీ యశోద అలా చేయలేదు దాక్షాయిని. ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టి. నీకు గుర్తుందా దాక్షాయిని, యశోదకి వాళ్ళ అమ్మా నాన్నంటే ప్రాణం. అలాంటిది యశోద వాళ్లకు దూరంగా వెళ్ళాలి అనుకుందంటే దానికి అర్థమేంటి? అంతేకాదు దాక్షాయిని, హరివిటాలు చెప్తుంటే విన్నాను. యశోద తనంతట తనే బిడ్జి మించి దూకలేదంట. ఆ జానకమ్మ ఆవేశంతో కొడితే యశోద వెళ్లి నీళ్లలో పడిందంట. ఆ
చచ్చిన అర్జునుగాడు కూడా ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించలేదంట. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోకుండా ఏంటి దాక్షాయనిది? ఎప్పటికి అర్థం చేసుకుంటావు చెప్పు? ఇంకెంత దూరం యశోద? ఇక్కడే ఉండాలి హరి, చూద్దాం పద. హరి అదిగో చూడు. తాత తాత అయ్యో తాత, తాత ఇలా రా, ఇలా కూర్చో. తాత నీకేం కాలేదు కదా? దెబ్బేం తగలేదు కదా? తాత నీకేం కావాలి? నీళ్లు కావాలా? ఉండి తెస్తాను. ఎవరమ్మా మీరు? తాత తాత నేను. ఎవరమ్మా? నేను గుర్తుపట్టలేకపోతున్నాను. తాత నేను యశోదని, రామయ్య తండ్రి జానకమ్మల కూతుర్ని. బాగున్నావా బంగారు తల్లి? యాడికి పోయావమ్మా? ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మీ నాయనోళ్ళు కూడా కనబట్టలేదు. ఒకరిద్దరిని అడిగితే రామయ్య తండ్రి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కూతురు వల్ల అంటున్నారు. వాళ్ళ మాటలు నేను నమ్మలేదనుకో. ఎందుకంటే తప్పు చేస్తే రక్తం కాదు తల్లి నీది. ఈ అబ్బాయి ఎవరమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? లే తాత, తను దాక్షాయణి అత్తయ్య వాళ్ళ అబ్బాయి. నువ్వు భద్రాచలం ద్రాక్షాయణీల కొడుకువా? బాగున్నావురా అయ్యా? బాగున్నాను తాత. అమ్మ అడగాలంటే ఏదోలా ఉంది. తిని 4 రోజులైంది. ఓ ముద్ద అన్నం పెడతారా? తాత నేను ఇప్పుడే వస్తాను. వీళ్ళింతలో ఎక్కడికి మాయమైపోయారు? ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళింటి దగ్గర కూడా లేరే. ఫు. ఇలా ఇవ్వు. ప్లేట్ ఉందా తాత? అక్కడ ఉందమ్మా. మీరిద్దరూ నిండు 100 ఏళ్ళు బతకాలి తల్లి. తాత మాకిప్పుడు కావాల్సింది నీ ఆశీర్వాదం కాదు, నువ్వు చెప్పే నిజం. నువ్వు రామయ్య తండ్రి గురించి నిజం చెప్పాలి తాత. మీ నాన్న గురించి నిజం చెప్పమని అడుగుతున్నావేందమ్మా? నిజం చెప్పు తాత. నన్ను నీ సొంత మనవరాల్ని అనుకో.
ఇన్ని రోజులుగా నీకేదైనా నిజం తెలిసి ఉంటే అది మాత్రం చెప్పు తాత. అసలు ఆ రామయ్య తండ్రి జానకమ్మలు నీకెలా తెలుసు? వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చారు? చెప్తానమ్మా, చెప్తాను. రామయ్య తండ్రి జానకమ్మలు విజయనగరం దగ్గర కోటలో పనిచేసేవారు. ఆ ఊరిలో పెద్ద జమీందారు కూతురివి నువ్వు. వాళ్ళిద్దరూ నిన్ను ఆస్తి కోసం అక్కడి నుండి ఎత్తుకుని వచ్చేశారు. జమీందారు భార్య, జమీందారు ఎవరో ఒక ఆవిడ వల్ల చచ్చిపోయారు. అంతేకాదమ్మా, ఆ జమీందారికి ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. కానీ ఆ మగబిడ్డ ఏమైపోయాడో ఎవరికీ తెలీదమ్మా. నిన్ను మాత్రం రామయ్య తండ్రి వాళ్ళు ఎత్తుకుని వచ్చేశారు. ఇదంతా నాకు ఆ ఊర్లో చుట్టాలు ఉండడం వల్ల తెలుసమ్మా. ఈ విషయం నేను కానీ నా చుట్టాలు కానీ ఎవరికైనా చెప్తారేమోనని అప్పుడప్పుడు రామయ్య తండ్రి నాకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు. నేను మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళి పాలు తీసుకొస్తాను. కాఫీ తాగుదురు. మా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే సార్. నేను వెంటనే వచ్చేస్తాను. నీకేమైనా కిరోసిన్ వాసన వస్తుందా? అవును యశోద, కిరోసిన్ వాసనే.